ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 7న పౌర్ణమి చంద్రగ్రహం లోపల కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ పరిహారం చేయాల్సిందే. లేదంటే కీడు జరుగుతుందని మన జ్యోతిష శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి మీరు తప్పకుండా ఆ రోజున కొడుకులు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆ తల్లులు మీ కొడుకులకి తప్పకుండా ఈ చిన్న పరిహారం అనేది చేయాలి. లేకపోతే మాత్రం కీడు దోషాలు తప్పవు అని చెప్పేసి మన పండితులు జ్యోతిష శాస్త్రంలో మాత్రం చెప్పి ఉందన్నమాట. అలాగే కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు కాబట్టి ప్రతి తల్లి కూడా అంటే ఇది నమ్మచ్చా లేదా అని చెప్పేసి మీరు ఇలాంటి ఆలోచనలు ఏమీ చేయకుండా ఉంటే మంచిది. ఎవరైనా సరే మనకు ఏది కూడా ఊరకనే చెప్పరు కదా. అది నమ్మసౌక్యంగా ఉన్నా లేకపోయినా సరే చేసుకోవడం వలన ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. మనకు కొడుకు కోసమే చేస్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా చేసి తీరండి. అలాగే ఈ వీడియో చూసిన ముందల ఓం నమ శివాయ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది చేసుకోవడం వల్ల మనకు సమస్య అనేది లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది ఖర్చు లేని పరిహారం కాబట్టి కొడుకులు ఏంటంటే కుటుంబానికి మనకు వారసత్వాన్ని వంశాన్ని నిలబెట్టే వాళ్ళు, మన ఇంటి పేరును నిలబెట్టే వాళ్ళు. చాలామందికి కొడుకులంటే చాలా ఇష్టం అనేది ఉంటుంది. తల్లిదండ్రులు చాలామంది కూడా కొడుకుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనకి ఆడపిల్లలు పుట్టినా కూడా ఒకళ్ళైనా అబ్బాయి ఉండాలని చెప్పేసి అలా ఎదురు చూస్తూ ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు. ఆడబిడ్డ మగబిడ్డ ఇద్దరూ సమానమైనా సరే ఇంటికి మగబిడ్డ ఉన్నటువంటి దారి వేరుగా ఉంటుంది. కాబట్టి అలాంటి కొడుకుల మీద ఈ గ్రహణం యొక్క దోషం అనేది పోతుంది. కాబట్టి ఆ దోషాన్ని నివారణ చేసుకోవడానికి తప్పనిసరిగా మీరు ఈ చిన్న పరిహారం ప్రతి తల్లి కూడా చేయాల్సిందే. కొడుకు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా చాలా తేలిగ్గా ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీ కొడుకుకు ఉన్నటువంటి దిష్టి దోషాలు అన్నీ కూడా పోతాయి. ఇక ఈ గ్రహణం వచ్చేటప్పటికి మనకి సెప్టెంబర్ 7వ తారీఖున ఏ టైంలో ఉంటుందని చెప్పేసి కొంతమంది సందేహంగా ఉన్నారు. మనకి సెప్టెంబర్ 7వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం యొక్క టైమింగ్స్ ఏమిటంటే 9:36 నుంచి అంటే సెప్టెంబర్ 7వ తారీఖున రాత్రి 9:36 నుంచి సెప్టెంబర్ 8వ తారీఖున ఉదయం 1:25 వరకు ఈ గ్రహణం అనేది ఉంటుంది. అంటే మనకు గ్రహణ కాలం వచ్చేటప్పటికి 3:49 ఉంటుందానికి మనకు పండితులు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఈ గ్రహణం యొక్క టైమింగ్స్ అయితే ఇవన్నమాట. ఈ టైమింగ్లో మీరంటే చాలా వరకు కూడా ఈ గ్రహణ సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గ్రహణం అంటే మనకి చెడు సంకేతాలని ఎక్కువగా ఇస్తుంది. ముఖ్యంగా కొడుకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని బయటకు వెళ్ళడం కానీ, బండ్ల మీద తిరగడం కానీ, పిల్లల్ని ఏదైనా దూర ప్రయాణాలకు పంపించడం కానీ, లేకపోతే ఎవరూ లేని ప్రదేశాలకు పంపించడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఎందుకు అంటే మగపిల్లలు ఆడపిల్లల్లాగా ఒక చోట ఉండరు కాబట్టి అటు ఇటు తిరగడము, ఆడడము, స్నేహాలతో అటు ఇటు బయటకు వెళ్ళి రావడము, చీకటి పడేదాకా రాకపోవడం, బండ్ల మీద స్పీడ్గా వెళ్తారు. ఇలాంటివి కొన్ని అనుకోని ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళల్లో పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే వాళ్ళకి తెలియకుండా కొన్ని దోషాలు అంటే జనాలు ఏడుపులు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయన్నమాట. మగపిల్లల్ని ఇల్లు ఎదురు వాళ్ళు కావచ్చు, బంధువుల వాళ్ళు కావచ్చు, ఇలా ఎక్కువగా గమనిస్తూ ఉంటారన్నమాట. మీ పిల్లోడు బాగున్నాడమ్మా, మీ పిల్లోడు చక్కగా తింటున్నాడమ్మా, చక్కగా ఆడుకుంటున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు, అస్సలు ఏడవడం లేదు, మీ పిల్లోడు చూడ్డానికి చాలా బాగున్నాడు, చెప్పిన మాట వింటున్నాడు, పుష్టిగా ఉన్నాడు అని ఇదని అదని ఇలా జనాలు ఏడుపులు, దుష్టి ప్రభావం ముఖ్యంగా మగపిల్లల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటివన్నీ కూడా తీసేయడానికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు ఇంట్లో ఒక మగబిడ్డ ఉన్నా, ఇద్దరు ఉన్నా, ముగ్గురు ఉన్నా సరే చక్కగా ఆ తల్లులు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. చిన్నపిల్లలనే కాదు పెద్దవాళ్ళకి కూడా చేయొచ్చు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెళ్ళైన మగపిల్లలకు కూడా మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఎందుకు అంటే పిల్లలు ఎంత చిన్నవాళ్ళైనా ఎంత పెద్దవారైనా సరే ఆ తల్లికి మాత్రం ఎప్పుడు చిన్నపిల్లలతోనే సమానం. కాబట్టి మన బిడ్డ ఎప్పుడూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి ఏ తల్లైనా కూడా
చేయొచ్చు. వయసుతో సంబంధం అనేది లేదు. ఎంత చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈ పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోవచ్చు. గ్రహణం ఏంటంటే ఆ టైంలో మనకి చెడు సంకేతాలు అంటే గ్రహణం మింగేసిద్ది అన్నట్లుగా మనకు చెడు సంకేతాలు అనేవి సూచిస్తూ ఉంటాయి. కాబట్టి గ్రహణం అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి అలాంటి గ్రహణ సమయంలో మిగిలిన వారు కూడా ఏదైనా దూర ప్రయాణాలు చేయడం ఇలాంటివి చేయకూడదు. అవసరమైతే తప్ప బయటికి వెళ్ళమాకండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు పొరపాటున కూడా బయటికి రాకూడదు. అలాగే ఆ రోజున కూరగాయలు కొయ్యకూడదు. లేకపోతే ఫ్యాన్లు స్విచ్లు వేయడాలు, ఆహారం తినడం, లేకపోతే ఏదైనా పనులు చేయడాలు ఇలాంటివి చేస్తే పిల్లలు అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ గ్రహణ రోజుల్లో అస్సలు చేయకూడదు. మీ పిల్లోడు చక్కగా హ్యాపీగా నిండు నూరేళ్ల పాటు చిన్న వయసు నుంచి మంచి ఆరోగ్యంతో ఎదిగి చక్కగా చదువుకొని మంచిగా ఉద్యోగాలు సంపాదించుకొని చక్కగా వివాహాలు చేసుకొని వాళ్ళు నిండు నూరేళ్ల పాటు సంతోషంగా ఉండడానికి ఈ కీడు అనేది తీసేసుకోవడం మీకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. లేకపోతే మాత్రం ఖచ్చితంగా దోషాలు అనేవి ఏదో ఒక రూపంలో పట్టి పీడిస్తూ ఉంటాయి. ఎందుకంటే తెలియక చేయకపోవడం వేరు, తెలిసిన తర్వాత కూడా పట్టించుకోకపోతే మాత్రం అది చాలా పొరపాటు అవుతుంది. ఇక ఈ పరిహారానికి వచ్చేటప్పటికి ఏంటంటే మీకు అన్నం కావాలి. మామూలుగా అన్నం వండుతారు కదా, మీరు అన్నం వండినప్పుడు నిండుకుండా అన్నం తీసుకొని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే అన్నం అనేది చాలా చాలా శక్తివంతమైనది. మనకు మట్టిలో నుంచి పండుతుంది. కాబట్టి మనకు అన్నం అనేది లేకుండా మనిషి యొక్క మనుగడ అనేది లేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నం అనేది చాలా శక్తివంతమైనది. కాబట్టి అన్నంతోటే మనం ఇక్కడ దిష్టి తీసేయాల్సి ఉంటుంది. ఎవరు తినకుండా ఉన్నటువంటి నిండుకుండా అన్నాన్ని మనం తీసేసుకోవాలి. అలా అని మొత్తం కాదు, చక్కగా వేడివేడిగా పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఆ అన్నాన్ని మీరు 4 ముద్దలుగా చేయాలి. 4 ముద్దలుగా 4 రంగులతో చేయాలి. 4 రంగులతో ఎలా చేయాలి అని చెప్పి మీకు సందేహం అనేది రావచ్చు. ఇక్కడ రంగులు ఇవి చాలా శక్తివంతమైనటువంటి రంగులు. ఆ రంగుల వల్ల మనకు దోష నివారణ అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రహణం వల్ల వచ్చేటటువంటి దోషం అనేది తొలగిపోతుంది. ఒక ముద్దలో కొంచెం పసుపు వేయండి. మరొక ముద్దలో కొంచెం కుంకుమ వేయండి. అలాగే ఒక ముద్ద తెల్లన్నం ముద్ద అంటే ఉంచేసేయండి. అలాగే లాస్ట్ ముద్దలో కొంచెం కాటుక అంటే నలుపు రంగులో ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసేసి ఇలా మీరేంటంటే 4 పెద్ద పెద్ద ముద్దల్లాగా చేసి పక్కన పెట్టేసుకోండి. మనకి ఇక్కడ ఏంటంటే కుంకుమ కలిపినటువంటి ముద్ద ఎరుపు రంగులో ఉంటుంది. ఎరుపు అనేది ఈ గ్రహణం యొక్క దోషాన్ని తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నలుపు ఈ దృష్టి దోషాలు అలాగే గ్రహణ దోషాన్ని తీసేస్తుందన్నమాట. ఇక తెలుపు చాలా మంచిది. అలాగే పసుపు శుభప్రదమైంది. కాబట్టి ఇలా 4 ముద్దలు తీసుకోవాలి. అలాగే కోడిగుడ్లు కూడా 1 కావాలి. కోడిగుడ్లు ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటాయి. కాబట్టి చక్కగా ఒక కోడిగుడ్ని తీసుకోండి. ఎక్కువేమీ అవసరం లేదు. ఒక్క గుడ్డు తీసుకుంటే సరిపోతుంది. తీసుకున్న తర్వాత ఈ ముద్దల్ని ఏం చేస్తారంటే చక్కగా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. అలాగే ఇక్కడ ఈ కోడిగుడ్లు అనేది చాలా అంటే చాలా శక్తివంతమైనది. అంటే పిల్లలకి తెలివితేటలు అలాగే పోషక బలాలు ఇవ్వడానికి కోడిగుడ్లు ఎంతో బలంగా ఉపయోగపడతాయి. అలాగే ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి దోషాన్ని తీసేయడానికి కూడా కోడిగుడ్లు చాలా బాగా ఉపయోగపడుతుంది. కోడిగుడ్ల లోపల పచ్చసొన పైన తెలుపు రంగులో ఉంటుంది. కాబట్టి ఈ 2 కలయిక ఏంటంటే చాలా శక్తివంతమైన ఉంటుందని తంత్రశాస్త్రం చెప్తుంది. కాబట్టి ఒక కోడిగుడ్డు అనేది ఈ పరిహారానికి తప్పనిసరిగా తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మీరు ప్లేట్లో 4 ముద్దల్ని పక్కన పెట్టుకున్నారు కదా, ఆ ముద్దల మధ్యలో కోడిగుడ్లు పెట్టి ఆ కోడిగుడ్ల మీద కాటుకతో రౌండ్ లాగా ఒక నల్ల చుక్క పెట్టండి. ఆ తర్వాత నల్ల చుక్క మధ్యలో కుంకుమతో కూడా బొట్టు పెట్టండి. ఎందుకంటే
ఆ కాటుక బొట్టు, కుంకుమ బొట్టు అనేవి ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి చెడును తీసేయడానికి, మీ కొడుకులకు ఉన్న దోషాన్ని తీసేయడానికి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడతాయి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మీ పిల్లోడిని మీ ఇంటి గుమ్మం బయట కూర్చోబెట్టి, ఎక్కడైనా కూర్చోబెట్టి ఆ ప్లేట్ని మీ చేతిలోకి తీసుకొని చక్కగా దిష్టి తీసేయండి. కుడి నుంచి ఎడమకి 11 సార్లు, ఎడమ నుంచి కుడిమికి 11 సార్లు తీసేసిన తర్వాత ఆ ముద్దలను తీసుకెళ్ళి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పెట్టడం, లేదా పారే నీళ్ళ దగ్గర కానీ, లేకపోతే ఎవరూ తొక్కని చోట కానీ ఆ కోడిగుడ్లు పగలకుండా ఆ ముద్దలతో సహా వదిలిపెట్టేసి రండి. కోడిగుడ్డు పగిలితే మాత్రం ఫలితం అనేది ఉండదు, గుర్తుంచుకోండి. అలా ఇంటికి దూరంగా బయట పెట్టేసి రండి. తర్వాత మీ పిల్లోడికి కాళ్ళు, చేతులు, మొహం శుభ్రంగా కడిగేసి, అలాగే మీరు కూడా కాళ్ళు, చేతులు, మొహం శుభ్రంగా కడుక్కొని లోపలికి వెళ్ళండి. ఇలా చేయడం వలన ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి దోషము, అలాగే దిష్టి ప్రభావం మొత్తం కూడా చక్కగా క్లియర్గా అయిపోతుంది. మీ అబ్బాయి చాలా సంతోషంగా ఉంటాడు. ఇది ఒక రకంగా మీరు కూడా చేసుకోవచ్చనమాట. అలాగే ఒకవేళ మీకు ఇవి అందుబాటులో లేవు, అంత టైం లేదనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక రాగి చెంబుతో నీళ్లు తీసుకొని దాంట్లో 1 స్పూన్ రాళ్ళుప్పు, 1 స్పూన్ నల్ల ఆవాలు, చిటికెడంత కుంకుమ, 4 ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా ఆ నీళ్ళల్లో వేసి ఆ చెంబుతోటి మీ పిల్లవాడికి దిష్టి తీసేయండి. మాకు ఎక్కువ సమయం లేదు అని అనుకున్న వాళ్ళు ఈ రెండిట్లో ఏదైనా సరే చేసుకోవచ్చు. మీకు ఏది తేలిగ్గా, ఏది అందుబాటులో ఉంటే అది చేసుకోండి. ఎలాగైనా చేసుకోవచ్చు. ఈ రంగులనేవి చాలా అంటే చాలా ముఖ్యం. అందుకంటే అవి చాలా శక్తివంతమైనవి. రాళ్ళు ఉప్పు దృష్ట దోషాలను తీసేస్తుంది. తీసేయడానికి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఎరుపు రంగులో ఉన్న కుంకుమ మనకున్న దోషాన్ని పూర్తిగా నివారణ చేస్తుంది. ఆవాలు కూడా చాలా పవర్ఫుల్గా, అలాగే ఎండుమిరపకాయలు దిష్టికి నంబర్ 1గా పనిచేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా రాగి చెంబు నీటిలో వేస్తే ఆ నీరు ఏంటంటే చాలా శక్తివంతంగా మారుతుంది. అలా వేసిన తర్వాత ఆ చెంబు నీటితో కింద పడకుండా ఆ నీళ్ళని చక్కగా మీ ఆ అబ్బాయి కూర్చోబెట్టిన కుడి నుండి ఎడమకి 11 సార్లు, ఎడమ నుండి కుడికి 11 సార్లు తీసేస్తే ఆ నీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో పోసేయండి. ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ రెండిట్లో మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ పరిహారం చేసుకోండి. మీకు ఏది సులువుగా ఉంది అని అనుకుంటే అది చేసుకోండి. రెండూ కూడా మంచి పరిహారాలే. ఈ పరిహారాలకు తిరుగు అనేది ఉండదనమాట. కాబట్టి చక్కగా ఇలా చేసుకోవడం వల్ల మీకు ఏంటంటే ఈ చంద్రగ్రహణం వల్ల ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉన్నా, ముఖ్యంగా ఈ దోషము, కీడు అనేది అబ్బాయి మీద ఏదైతే ఉందో ఆ కీడు తొలగిపోతుంది. అలాగే ఇంతకు ముందు కీడు ఏదైనా ఉన్నా కూడా అది కూడా తొలగిపోతుంది. ముందు ముందు కూడా ఎలాంటి కీడు దోషాలు అనేవి తాకకుండా ఉంటాయి. అలాగే దృష్టి ప్రభావం, దోషాలు ఉన్నా కూడా చక్కగా తుడిచిపెట్టుకొని పోతాయి. దిష్టి తీసేటప్పుడు బయటికి తీయండి, లోపల తీయద్దు. బయట కూర్చోబెట్టి దిష్టి తీసి లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం కాళ్ళు, చేతులు కడగండి. శుభ్రంగా కాళ్ళు, చేతులు, మొహం కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఇలా చేయడం వల్ల మీ అబ్బాయి చక్కగా సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్ల పాటు చల్లగా ఉంటాడు. మీ కుటుంబానికి, తల్లిదండ్రులకి చాలా అండగా ఉంటాడు. వాళ్ళు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. ఎప్పుడు నలత లేకుండా ఉంటారు. కాబట్టి చాలా సింపుల్గా ఈ పరిహారం అనేది చేసుకోండి. అలాగే గ్రహణం టైంలో ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో పూజలు చేయకూడదు. ఇంట్లో నిలువ పచ్చళ్ళు ఇలాంటివి ఉంటాయి కదా, గ్రహణం విడిచిన తర్వాత ఆ పచ్చళ్ళని మళ్ళీ మనం ఆహారంలో తీసుకుంటాం. కాబట్టి ఆ పచ్చడి మీద మీరు ఏం చేస్తారంటే దర్భ అనేటువంటి గడ్డి పరకలు ఉంటాయి కదా, అవి వేసుకోండి, సరిపోతుంది. లేదా గరికైనా పర్వాలేదు. అవి మీరు ఆ పచ్చడి మీద వేసుకొని గ్రహణం అయిపోయిన తర్వాత వాటిని తీసేసుకొని మామూలుగా ఆహారంగా తీసుకోవచ్చు. ఎందుకంటే గ్రహణం సమయంలో కొన్ని రకాలైనటువంటి చెడు వ్యర్థులు, నకారాత్మలు శక్తులు అనేవి చేరుతూ ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్తున్నారు. కాబట్టి బియ్యంలో నిలువ ఉన్నటువంటి పచ్చళ్ళు మీద దర్భలను వేసుకొని తర్వాత వాటిని తీసేసి మనం వాడుకోవచ్చు. ఎందుకంటే దర్భలకు ఉష్ణశక్తి ఎక్కువ, విషానికి విరుగుడు గుణం కలది. ఇది దర్భకు ప్రకృతి ఇచ్చిన వరం. దర్భలను ఆయా వస్తువులపై ఉంచడం వలన
గ్రహణ సమయంలో వెలువడే కిరణాలను తిప్పికొడుతుంది. ఇది వైజ్ఞానికులు పరిశోధించి చెప్పిన విషయం అన్నమాట. అలాగే భోజనం కూడా ఆ సమయంలో చేయకుండా ఉంటే చాలా మంచిది. అలాగే గ్రహణం ముందు వండుకున్నటువంటి ఆహారాన్ని గ్రహణం పూర్తయిన తర్వాత తినడం కానీ ఇలాంటివి చెయ్యవద్దు. ఏదైనా మిగిలిన ఆహార పదార్థాలు ఉంటే మీరు అవి బయట పడేసుకోండి. అవి మంచిదనమాట. అవి కూడా తినకుండా ఉంటే మంచిది. ఎందుకంటే అది మనకు చెడు సమయం కాబట్టి ఆ సమయంలో ఇంట్లో ఉన్నవి తినకూడదు. అలాగే నిలవ పచ్చళ్ళు అవి పడేయలేం కాబట్టి వాటిపైన దర్భలను వేసుకుంటే సరిపోతుంది. లేకపోతే గరిక కూడా వేసుకోవచ్చు. మీకు అందుబాటులో ఏది ఉంటే అది వేసుకోవచ్చు. అలాగే పూజ అనేది మాత్రం ఖచ్చితంగా చేయకూడదు. గర్భిణీ స్త్రీలు మాత్రం మనం చెప్పుకున్నట్లుగా బయటికి రాకూడదు. కూరగాయలు అలాంటివి కట్ చేయకూడదు. ఇలాంటి నియమాలు తప్పనిసరిగా గర్భిణీ స్త్రీలు పాటించాలి. గ్రహణం పూర్తయిన తర్వాత చక్కగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. ఈ సమయంలో దూర ప్రయాణాలు అనేవి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. మీరు ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకున్న తర్వాత పూజా కార్యక్రమాలను చేసుకోండి. లేదంటే మాత్రం దోషాలు అనేవి పట్టు పీడిస్తూ ఉంటాయన్నమాట. అలాగే గ్రహణ సమయంలో ఏంటంటే ఇంట్లో తిట్టుకోవడాలు, శాపనార్థాలు పెట్టుకోవడాలు ఇలాంటివి చేయకూడదు. మిగిలిన వారు పెద్దవారు ఎవరన్నా ఉంటే ప్రశాంతంగా ధ్యాన స్థితిలో కూర్చోండి. అలా చేయడం వల్ల మీకు ఎటువంటి చెడు అనేది రాకుండా చాలా మంచి జరుగుతుంది అని చెప్తున్నారు. అలాగే ఈ గ్రహణాలంటే ఎవరూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనం చేయాల్సినటువంటి నియమాలు చక్కగా మనం పూర్తి చేస్తాం కాబట్టి ఏ గ్రహణం వల్ల మనకి ఎటువంటి నష్టం అనేది జరగదనమాట. మన కొడుకులు బయటికి 4 చోట్లకి వెళ్ళి డబ్బు సంపాదించి తిరిగి వచ్చేవాళ్ళు, వంశాన్ని నిలబెట్టేవాళ్ళు, ఇంటి పేరును నిలబెట్టేవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా కొడుకు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ చిన్న పరిహారం అనేది చేయడం వల్ల మీ అబ్బాయి నిండు నూరేళ్ల పాటు సంతోషంగా ఉండడానికి ఈ అవకాశం అనేది ఉంటుంది. అంతేకాని ఆలోచించుకుంటూ కూర్చోవద్దు. ఎందుకంటే ఇక్కడ మనం వేలు లక్షలైతే ఖర్చు పెట్టలేదు కదా. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకొని అది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కానీ ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇక మగపిల్లలు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళకైనా చేయొచ్చు. ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. మీ పిల్లలు దూర ప్రాంతంలో ఉన్నా కూడా మీరు అక్కడికి వెళ్ళైనా సరే చక్కగా ఈ పరిహారం అనేది చేసేసి రండి. అలా చేయడం వల్ల మీ పిల్లల మీద ఉన్న దృష్టి మొత్తం తొలగిపోయి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటాడనమాట. అలాగే ఈ పెద్దవాళ్ళను ఎందుకంటే చెప్తారంటే మనకి ప్రమాదాలు అనేవి ఎప్పుడు ఎటునుంచి వస్తాయో ఎటునుంచి పడతాయో మనకి తెలియదు. కాబట్టి తల్లిదండ్రులు ఇలాంటి పరిహారాలు పిల్లలకు తప్పకుండా చేయాలి. ఇలాంటివి చేయడం వల్ల వారి జీవితాలు అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి. మనం వాళ్ళకి ఒక మంచి జీవితాన్ని ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాము. చక్కగా మీకు ఈ పరిహారం ఏది అందుబాటులో ఉంటే అది చేసుకోండి. చాలా మంచి పవర్ఫుల్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అర్థమైంది కదండి. ఏం చేయాలి అనేది కూడా చంద్రగ్రహణం చాలా పవర్ఫుల్తో కీడుతో వస్తుంది కాబట్టి కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా పౌర్ణమి రోజున సెప్టెంబర్ 7న ఖచ్చితంగా చేసి చూడండి. అలాగే తప్పనిసరిగా ఈ పరిహారం మీద కొడుకులు ఉన్న ప్రతి తల్లి చేయండి. తద్వారా మీకు అంతా కూడా శుభమే జరుగుతుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.